అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి రుబియో వాస్తవంగా నాటో సమావేశాలకు వెళ్ళాలి. నాటో పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నాటో సమావేశాలకు అమెరికా అటెండ్ కానిది ఎప్పుడూ లేదు. ఎందుకంటే అసలు నాటో అనేటటువంటిది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అన్నటువంటి పేరుతో పుట్టించిందే అమెరికా. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నటువంటి పేరుతో పుట్టించిందే అమెరికా. రష్యాలో నుంచి విడిపడినటువంటి రాష్ట్రాలన్నిటి దేశాలుగా మార్చి ఆ దేశాల్ని తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటిదే అమెరికా. ఇప్పుడు ఆ అమెరికా రష్యాతో స్నేహం చేస్తూ నాటోని పక్కన పెడుతూ నాటోలో ఉక్రెయిన్ చేర్పిస్తానన్నటువంటి షరతుతో ఉక్రెయిన్ చేత రష్యా మీద యుద్ధాన్ని క్రియేట్ చేసి ఆపైన ఇప్పుడు ఆ యుద్ధం ఆపేద్దామంటే అందుకు నాటో అంగీకరించట్లేదు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించంటోంది. అమెరికా ఆ కారణంగానే నాటో మీటింగ్కి అటెండ్ కాలేదు. దీంతో ఇప్పుడు నాటో మరింత సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. ఎందుకంటే రష్యా కనుక మళ్ళీ పుంజుకుందంటే ఒకనాడు అమెరికా రష్యాల యుద్ధం ఎట్లా ఉండేది అంటే యుద్ధం చేసేవాళ్ళు కాదు, ఇద్దరు ఒకరినొకరు శత్రువులు చూపుకుంటూ ప్రపంచాన్నంతా ఆ గ్రూప్లోనో ఈ గ్రూప్లోనో అన్నట్టు తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పోలాండ్లో ఉక్రెయిన్లో ఇవన్నీ కూడా రష్యాలో భాగం యుఎస్ఎస్ఆర్గా ఉండేది. ఇప్పటిదాకా వాళ్ళందరూ సొంత దేశాల అధినేతలుగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే ప్రతిపక్ష నాయకులుగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళందరూ రేపొద్దున రష్యాలో మళ్ళీ బానిసలుగా బతకాలి. కాబట్టి వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ రష్యాలో చేరడం. అందుకనే వాళ్ళే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారట ఉక్రెయిన్కి రష్యా మీద యుద్ధం చేయడానికి. 1,00,000 కోట్ల రూపాయల ఆయుధాలు కానీ డబ్బులు కానీ ఇస్తాను, నువ్వు యుద్ధానికి ముందుకెళ్ళు అని చెప్తున్నాయి నాటో దేశాలు ఉక్రెయిన్కి.